సో మనతో పాటు మరి కొందరు అయితే ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. హలో సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏంటి అసలు, అంటే చాలా టైప్స్ ఆఫ్ మెషిన్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి మీ స్టాల్ లో. సో దానికి సంబంధించినంత వరకు ఏంటివి అసలు? యాక్చువల్లీ మ్యామ్ మేము వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకాట్రానిక్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది పూణే బేస్డ్ కంపెనీ. కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్, మెట్రాలజీ ఇన్స్పెక్షన్ పర్పస్ అనమాట మెయిన్లీ. ఇది వచ్చేసి ఇప్పుడు ఇది ఆటోమేషన్ సెటప్, ఇది స్పెషల్ పర్పస్ మషిన్ బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది కస్టమర్. వాళ్ళు ఏ విధంగానైతే ఒకవేళ విజన్ చెక్ చేయాలి లేదా కాంపోనెంట్ యొక్క డైమెన్షన్స్ చెక్ చేయాలి అనేది ఈ విజన్ కాన్సెప్ట్ ద్వారా ఆటోమేషన్ సెటప్ బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ మనము సప్లై చేస్తాం. ఇలా డిఫరెంట్ మా దగ్గర ఉన్న మషిన్స్ ఏంటంటే అది వచ్చేసి సేమ్ విజన్ మెజరింగ్ మషిన్ అనమాట. అందులో కూడా ఏంటంటే కోఆర్డినేట్స్ చెక్ చేస్తాము. ఇవి జనరల్ ఏంటంటే మేము సప్లై చేసే మషిన్స్ వచ్చేసి ఆటోమేషన్, తర్వాత ఆటోమోటివ్ ఇండస్ట్రీ, ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో అలా మాకు డిఫెన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము సప్లై చేస్తాం. తర్వాత వచ్చేసి అక్కడ సిఎంఎం మెషిన్, కోఆర్డినేట్ మెజరింగ్ మెషిన్ అని అంటారు. అందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అనమాట. కోఆర్డినేటింగ్ మెషిన్స్ అని అంటే ఏంటిది? ఇప్పుడు కాంపోనెంట్స్ వచ్చేసి జనరల్ గా మీరు ఒకవేళ చూసుకుంటే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్, యాంగిల్స్ ఇవి ఉంటాయి అనమాట. ఒక కాంపోనెంట్ యొక్క కోఆర్డినేట్స్ వెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయినాక అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా యాజ్ పర్ డ్రాఫ్ట్ చెక్ చేసుకోవడానికి ఆ మషిన్ వాడతారు అనమాట. ఇది వచ్చేసి సింగిల్ షాట్ మషిన్ అనమాట. ఇది ఓన్లీ 2 డైమెన్షనల్ గా చెక్ చేస్తుంది. ఏంటంటే కాంపోనెంట్ మాస్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి బేసిక్ గా తొందరగా ఏం తెలియని పర్సన్ కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. బేస్ మషిన్. ఇందులో ఏంటంటే మీకు మాస్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే తొందరగా టెస్టింగ్ చేసి ఇన్స్పెక్ట్ చేసేసి మీకు రిజల్ట్స్ వెదర్ ఈ కాంపోనెంట్ ఓకేనా కాదా అనేది చెప్పేస్తుంది అనమాట. ఇది ఏంటంటే 2 డైమెన్షనల్ మాత్రమే పనిచేస్తుంది, అది 3 డైమెన్షనల్. సో బేసిక్ డిఫరెన్స్ ప్రతి మషిన్ కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. అక్కడ 3 డైమెన్షనల్, ఇక్కడ ఇది 2 డైమెన్షనల్. అందులో కూడాను 2 డైమెన్షనల్ ప్లస్ హైట్ మాత్రం చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది విజన్ మెజరింగ్ మెషిన్. అక్కడ వచ్చేసి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైట్ మాస్టర్స్ ఉంటాయి మా దగ్గర. ఇది 1 డైమెన్షనల్ హైట్ మాస్టర్. ఇది బేసిక్ హైట్ గేజ్ ఏదైతే ఉంటుందో అదే మోటరైజ్డ్ వర్షన్ అనమాట. ఆటోమేటిక్ మూవ్మెంట్ ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కంప్లీట్లీ 1 డైమెన్షనల్ మషిన్, అది 2 డైమెన్షనల్ మషిన్. తర్వాత వచ్చేసి 3D స్కానింగ్ సెటప్ అనమాట. 3D స్కానింగ్ కూడా చేయొచ్చు, ప్రతి కాంపోనెంట్ స్కాన్ చేయొచ్చు. మినిమం సైజ్ వచ్చేసి మీకు 100 mm నుంచి 150 mm నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కాంపోనెంట్స్ ఇది రివర్స్ ఇంజనీరింగ్ కోసం మోస్ట్ ప్రాబబ్లీ యూజ్ చేస్తారు అనమాట. థ్యాంక్స్ అలాట్.